హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నార్మల్‌గా మేము హ్యాపీగా మార్నింగ్ లేచి తిని ఈరోజు అసలు చాలా పీస్‌ఫుల్‌గా ఉంది ఏంటబ్బా! అని అనుకున్నాననమాట. ఇప్పుడు మీకు చూస్తే అర్థమైపోతది మేము ఎక్కడికో ఎళ్తున్నామని చెప్పి. ఇంకెక్కడికెళ్తున్నాం స్కూటీ సర్వీసింగ్‌కెళ్తున్నాము. మా బావకి అన్నీ సడెన్‌గా గుర్తొస్తాయి. ముందు రోజు వచ్చిన తర్వాత చెప్పడం ఇవన్నీ ఏమి ఉండవనమాట. అన్నీ మర్చిపోతాడు. ఇంక మార్నింగ్ లేచి టైం అయిపోయింది ఎళ్దాం అనేసి అంటాడు ఇట్లా సడెన్‌గా. కానీ మాకు సడెన్‌గా గూడా బానే ఉంటాయి. మా సడెన్ జర్నీసే మాకు బాగా ఎక్స్‌పీరియన్స్ ఇంకా మెమోరీస్ అన్నీ ఇస్తాయన్నమాట. సో, అట్లా మాకు ఇవే బావుంటాయి కాబట్టి నేను గూడా దానికి ఓకే అని జెప్పేసి ఎళ్ళిపోతూ ఉంటాను. అది పెద్ద ప్రాబ్లమ్ గూడా అనిపియదు. ఏమంటే కొంచెం ముందే ఉంటే ఏదైనా ప్రిపరేషన్ ఉంటే చేసుకుంటాం గదా! సో, అట్లా నేనింక డీమార్ట్‌కి కూడా ఎళ్ళాలి కదా! సో, అందుకని బ్యాగ్స్ కూడా తీసేసుకొని ఎళ్ళిపోతున్నాను. కొంచెం ఎండలెక్కువనే ఉన్నాయి. వింటర్ ఒచ్చినా గూడా కొంచెం గట్టిగానే ఎండలు పెడుతూ ఉన్నాయి. ఇంకా అది కామనే గదా! ఈ ఇయర్ మొత్తం అలాగే ఉంది. ఇంకా అనంతపూర్‌లో చాలా షాపింగ్ మాల్స్ ఓపెన్ చేస్తూ ఉన్నారు. 1, 2 గాదు. ప్రతి ఒక్కటి చేస్తూనే ఉన్నారు. చాలామంది సెలబ్రిటీస్ కూడా వస్తున్నారు ఈ మధ్య. నేను దగ్గరలో ఉండి ఎప్పుడు చూడ్డానికెళ్ళలేదు. సో, ఇంకా అలా అలా అన్నీ చూస్తూ ఇంకా సర్వీసింగ్ సెంటర్ దగ్గరికైతే వచ్చేసినాము. ఇక్కడ ఈ సర్వీసింగ్ సెంటర్ అయితే సుజుకి సర్వీసింగ్ సెంటర్ అయితే మామూలుగా ఇది 8కి ఓపెన్ చేస్తారు మార్నింగ్. సో, చాలా మంది ఉంటారు. కొంచెం ముందే వచ్చి ఇస్తే ఈవినింగ్ కల్లా త్వరగా ఇచ్చేస్తారు. ఈ అన్ని పనులయిపోతాయి. పైగా మాది అనంతపూర్ కాదు కదా! కొంచెం మళ్ళీ మా ఊరికి రావాలి కాబట్టి లేట్ అయితదని జెప్పి మార్నింగ్ ఇచ్చేసి మాకు కావాల్సిన పని అంతా ఉంటే అదంతా చూసేసుకోవచ్చని జెప్పి ఫస్ట్ అయితే ఇచ్చేస్తున్నామనమాట ఇక్కడ. మా స్కూటీకున్న ప్రాబ్లమ్ ఏంటంటే, ఇది వైబ్రేట్ అయితుంది. ఒక టైమ్ ఆఫ్ స్పీడ్‌లో 40-50 ఆ స్పీడ్‌లో అయితే కొంచెం వైబ్రేట్ అయితుంది. ఆ ప్రాబ్లమ్ అనేది మేము చెప్పేసి మొత్తం అన్నీ రాసుకున్నారనమాట మొత్తం వాళ్ళే. సో, అదంతా చెప్పేసుకున్న తర్వాత ఇంకా మేము అక్కడి నుంచి ఇంకా వేరే ప్లేస్‌కెళ్ళాలి. మొత్తం అన్ని డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి ఇంకా మా స్కూటీలో ఉన్న ప్రాపర్టీస్ మొత్తం తీసి అక్కడే లాకర్‌లో పెట్టేసొస్తాం. ఎందుకంటే మాతో పాటు తీసుకెళ్ళలేం, అలాగే అందులో ఉంచలేం గదా! సర్వీసింగ్ చేసేటప్పుడు ఎక్కడన్నా ఏసేస్తారని జెప్పి వచ్చేస్తామనమాట. ఇక్కడ దగ్గరలో మొత్తం అన్ని షాపింగ్ మాల్స్, ఇంకా సినిమా హాల్స్ అంటే దగ్గరలోనే ఉంటాయి. అన్నీ వాకబుల్ డిస్టెన్సే ఉంటాయి. వెళ్లి హ్యాపీగా అన్నీ చూసుకొని తిరిగేసి రావచ్చు. మేమింకా దారిలోనే సినిమా టికెట్స్ అయితే బుక్ చేసుకుంటూ ఉన్నామనమాట. థియేటర్ గూడా పక్కనే ఉంటది. ఎళ్లి తీసుకోవచ్చు. పెద్ద క్యూ ఏముండదు. ఎళ్లి తీసుకోవచ్చు. కానీ 1+1 ఆఫర్ ఉంటది గదా! మొబైల్‌లో బుక్ చేస్తే కార్డ్ ఆఫర్ మీద. సో, అందుకని జెప్పేసి మేము అందులోనే బుక్ చేసుకున్నాము. చాలా త్వరగానే ఎళ్ళిపోయినామనమాట థియేటర్ దగ్గరికి. ఇంకా అక్కడ ఏం చేస్తాం అంతసేపు ఒక 1 అవర్ ముందే ఎళ్ళిపోయినాము. సో, అట్‌లీస్ట్ అలా తిరుగుతూ చూస్తూ ఉంటే ఊరన్నా తెలుస్తది గదా! అని జెప్పి చూస్తూ ఉన్నామనమాట. కానీ ఇక్కడంతా సందులు సందులుంది. వెళ్లి వేస్ట్ అనిపిచ్చింది. ఇంక మళ్ళీ రిటర్న్ వచ్చేస్తున్నాము. మేమింకా ఈ షాప్ ఉంది గదా! ఇది ముత్యాల రెడ్డి స్వీట్ షాప్ అని ఉంటది అనంతపూర్‌లో. ఎంతమందికి తెలుసో నాకైతే తెలీదు. మేమైతే ఒక 2, 3 టైమ్స్ వచ్చామిక్కడ. ఇక్కడ బాదం పాలు మా బావకి చాలా ఇష్టం. సో, దానికోసం వచ్చామనమాట. నేను ఈరోజు రసమలై గూడా టేస్ట్ చేశాను. ఎక్కువ స్వీట్‌నెస్ ఉండదు. ఇదొక్కటే గాదు, పాలకోవ గూడా నేను టేస్ట్ చేశాననమాట. ఎక్కువ స్వీట్ అయితే ఉండదు వీళ్ళ దగ్గర. మీడియం స్వీట్ ఉంటది. ఎక్కువ స్వీట్ ఉన్న వాళ్ళకైతే ఇది నచ్చకపోవచ్చు, కావాలి అనుకున్న వాళ్ళకి. సో, నెక్స్ట్ ఇంకా మా బావ బాదం పాలైతే వచ్చాడు గదా! దానికోసము అది గూడా టేస్ట్ చేద్దామని జెప్పేసి తీసుకున్నాడు. దీని టేస్ట్ అయితే బానే ఉంటది. మంచిగా అనిపిస్తది కాస్ట్‌కి. సో, ఇంకా అక్కడి నుంచి థియేటర్‌కైతే వచ్చేసాం. బయట ఎంతసేపు తిరుగుతామని చెప్పి. ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ ముందు వెయిట్ చేస్తే ఇంకొక ఎలాగో 15 మినిట్సే కదా! లోపలికెళ్ళిపోతామని చెప్పి, ఈ థియేటర్‌లో అయితే 3 స్క్రీన్స్ ఉంటాయన్నమాట. ఇది గంగా గౌరి కాంప్లెక్స్ సంథింగ్ మొత్తం 3 పేర్లుంటాయి. ఇక్కడికి ఆల్రెడీ ఒకసారి వచ్చాము. ఆ సినిమా మేము ఇంతకుముందు చూసిన సినిమా అయితే మాకు పెద్ద మంచి ఎక్స్‌పీరియన్స్ ఏమి ఇవ్వలేదు. పెద్ద స్క్రీన్ అంత సూపర్‌గా ఏమి అనిపియలేదు నాకైతే. సో, ఇంకా ఎందుకు మళ్ళీ రిస్క్ చేయడం ఎందుకు అని అనుకున్నాం గానీ, అమరన్ మూవీ ఇక్కడే ఉందని తెలిసి వచ్చామనమాట. ఇక్కడికొచ్చిన తర్వాత లోపల కూర్చున్న తర్వాత తెలిసింది ఇంకో థియేటర్‌లో గూడా ఉంది. మేమెప్పుడెళ్ళే థియేటర్‌లో అని చెప్పి. ఆ థియేటర్ చాలా బావుంటది. బాగా కంఫర్ట్‌గా చాలా అనిపిస్తది. ప్రీమియంగా అనిపిస్తది. సేమ్ టికెట్ కాస్టే కానీ ఇలా ఇక్కడొచ్చి ఇరుక్కుపోతామని అస్సలు అనుకోలేదు. ఇంకేం చేస్తాం వచ్చాము అన్నీ అయిపోయినాయి. ఇంక మూవీ ఒకటి చూసేసి ఎళ్ళిపోవడమే అనేసి అనుకున్నాము. థియేటర్ అయితే ఓకేగా ఉంది. మూవీ బావుంది కాబట్టి ఏమి అనిపియలేదు. సీట్స్ అయితే పర్లేదు. కొంచెం కంఫర్ట్‌గానే ఉన్నాయి. ఇంకా ఫుడ్ టైమ్ అయింది కదా! ఇది కార్తీక మాసం కాబట్టి ఎలాగో వెజ్ తినాల్సే వస్తది. వెజ్జే తినాలి. ఇంక ఆప్షన్ ఉండదు.
బయట ఎప్పుడు ఏదో ఒకటి తినేస్తాం ఇట్లా వెజ్ తినాల్సొచ్చినప్పుడు. కానీ ఇట్లా రెస్టారెంట్‌కెళ్ళి ఫస్ట్ టైమ్ వెజ్ తినేది మేమైతే ఎప్పుడు తినలేదనమాట. వెజ్‌కి అంత దూరం వెళ్ళేసి ఏం చేస్తారు అనేసి అనుకున్నాను. కానీ వెజ్‌కి కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉంటారని చెప్పి నాకిక్కడికొచ్చిన తర్వాత తెలిసింది. ఎన్ని ఐటెమ్స్ ఉన్నాయంటే వెజ్‌లో కూడా చాలా ఐటెమ్స్ ఉన్నాయసలు. సరే అని ఇంకా నాకైతే మెన్యూ చూసే అంత ఓపిక గూడా లేదు. ఎందుకంటే నాకు ఎక్కువ తెలీదనమాట. అందులో తెలియనప్పుడు ఎందుకు మనం చూడ్డం అని జెప్పి డైరెక్ట్‌గా ఇంగ పన్నీర్ బటర్ మసాలా, ఇంకా బటర్ నాన్స్ అయితే ఆర్డర్ చేశామనమాట. ఇంకా ఇక్కడ వెజ్ థాలీ అయితే ఎక్కువ మంది ఇదే తినడానికొస్తారు. ఇక్కడ మోస్ట్‌లీ వెజ్ థాలీ పెడతారు. బావుంటది ఇది గూడా. నేనైతే కొంచెం స్పైసీగా తినేదాన్ని. కొంచెం తక్కువ స్పైసీ ఉంటే ఎక్కువ తినలేకపోయాననమాట. పాయసం నచ్చింది నాకు. సో, పాయసం ఫుల్‌గా కంప్లీట్ చేసొచ్చాను. ఇంక టైం అయిపోయింది కదా! స్కూటీ ఎళ్లి తీసుకొని మన ఫేవరెట్ ప్లేస్ డీమార్ట్‌కెళ్ళాలి గాబట్టి, ఫస్ట్ ఇంక నడుచుకుంటూ ఎళ్లి స్కూటీ తీసుకుందాం అని చెప్పేసి ఎళ్ళాము. ఇక్కడ ఎంత వెయిటింగ్ టైమ్ చేస్తారంటే అసలు ఒక 1 అవర్ నేనక్కడే కూర్చుంటాను. ఆ వెయిటింగ్ రూమ్‌లోనే. నాకు ఆ వెయిటింగ్ రూమ్‌లో ఎంత బోర్ కొడతదంటే అసలు ఏం చేయాలో అర్థం కాను. ఫోను చూద్దామంటే సిగ్నల్ సరిగ్గా రాదు. ఇంకా చాలా సేపు చూసి, చూసి ఇంక అక్కడున్న బుక్స్ అన్నా చూద్దాం ఓపెన్ చేస్తే, ఆ బుక్స్ నాకేమీ అర్థం కాదు. అసలు చూడాలనిపియదు. మోస్ట్‌లీ ఇట్లా బైక్, కార్ లవర్స్ అయితే చూస్తారు. నాకైతే పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి అలాగే కూర్చున్నాను. ఇంక కాసేపటికి నిద్ర గూడా వచ్చేస్తుంది. ఇందులో ఏసీ ఎందుకేస్తారో నాకస్సలు అర్థం కాదు. ఏసినా గూడా అట్‌లీస్ట్ క్లోజ్డ్‌లో ఉంటే డోర్ బావుంటది గదా! ఎప్పుడు ఒక 2 మినిట్స్‌కి ఒకసారి ఓపెన్ చేస్తూ ఉంటారు. బయటేమో సౌండ్స్, వేడి మొత్తం అంతా లోపలొచ్చి ఉన్న కూల్‌నెస్ కూడా పోయింది. ఇంక ఏం చేస్తాం మొత్తం బిల్ అంతా అయిపోయింది. తీసుకొని హమ్మయ్య! అని బయటికొచ్చామనమాట. అంతసేపున్న నా మూడ్ ఆఫ్ అప్పుడు సెట్ అయిపోయింది. ఎందుకంటే డీమార్ట్‌కెళ్తున్నాం కాబట్టి. సో, ఇంకా నేను డీమార్ట్‌కెళ్ళేసి నాకు కావాల్సినవన్నీ నేను లిస్ట్ ముందే ప్రిపేర్ చేసుకుంటాను. సో, ఆ లిస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకొని మాకు సడెన్ జర్నీస్ ఉన్నా ఎలాగా నేను అంత కరెక్ట్‌గా ప్రిపేర్ చేసుకుంటామనేది మీకొక వీడియోలో చెప్తాను నెక్స్ట్ తర్వాత. చేయాలో వద్దో గూడా ఒకసారి కామెంట్ జేయండి. అలా అయితే నాకు తెలుస్తది గదా! మీకు ఇంట్రెస్ట్ ఉందో లేదో అని జెప్పి. నాకు ఈ డబ్బాల పిచ్చి అయితే చాలా ఉంటది. ఎప్పుడు వెళ్ళినా గానీ ఈ డబ్బాలు ఫస్ట్ చూస్తాను. నాకు చాలా ఇష్టం అన్నమాట డబ్బాలు తీసుకోవడము. సో, ఇంకా ఇదైతే నేను కుకింగ్‌కి అడుగుతున్నాను. ఈ బౌల్ నాకు నచ్చింది. మా ఉన్న వాళ్ళతో కుకింగ్ చేయి చాలులే అనేసి ఇంక అక్కడ పెట్టమన్నాడు. అప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఎంత లేట్ అయినా ఒక 1 అవర్‌లో అయితే నేను షాపింగ్ ఫినిష్ చేసుకుంటాను. 5:00కొచ్చేస్తాను. 6:00కంతా అయిపోతది. ఎంత తిరిగినా గూడా 6:00కంతా అయిపోతది. సో, ఎంత చేద్దామనుకున్న బిల్లయితే 3000కి తగ్గనే తగ్గదు. ఎప్పుడు ఏదో ఒకటి కొత్తగా యాడ్ అయితూనే ఉంటది మంత్‌లో. ఇంకా ఏం చేస్తాం మనకు అవసరం ఉంటాయి గదా! కొనాల్సి వస్తది. మొత్తం అన్నీ ఇంకా తీసుకొని బ్యాగ్స్ అదేంటో అందరం బ్యాగ్స్ తెచ్చుకుంటాం గదా! డీమార్ట్‌లో అంత బిల్ చేసి మనం ఒక రూ. 18 పెట్టడానికి ఇబ్బంది పడతాం. ఏం చేస్తాం మనకదొక సాటిస్ఫాక్షన్ గదా! మనం గూడా అంతే అందరం అలాగే చేస్తాం ఇంకా. మొత్తం అన్నీ సర్దేసుకొని ఇంకైతే స్టార్ట్ అయిపోయినాము. నాకు తెలిసి మేము అనంతపురంలో ఇంత లేట్‌గా స్టార్ట్ అవ్వడం ఇదే ఫస్ట్ టైమ్. మోస్ట్‌లీ మేము 6కి అంతా ఇంటి దగ్గర ఉంటాము. కానీ 6కి స్టార్ట్ అయితున్నాం ఫస్ట్ టైమ్ అయితే. పైగా వింటర్‌లో అది గూడా చాలా చలిగా ఉండింది మధ్యలో. ఇంకా ఏం చేస్తాం ఒక్కొక్కసారి అట్లా లేట్ అయిపోతది గదా! ఇంక ఇంటికైతే వచ్చేసరికి నాకు ఓపిక అస్సలు లేదు. ఫుల్‌గా మార్నింగ్ నుంచి తిరుగుతూనే ఉన్నాం కాబట్టి ఇంక నాకైతే ఓపిక లేదు. ఇంకా పడుకుందాం అనిపిచ్చింది. ఫస్ట్ అయితే ఇంక అన్నీ తెచ్చుకున్నాం గదా! తెచ్చుకున్నవన్నీ ఇంట్లో పెట్టేస్తాను. ఊరికే ఉండను. అవన్నీ ఎన్నున్నాయని చెక్ చేసుకుంటాను. ఏది మిస్ అయిపోయిందా అని జెప్పేసి ఒకసారి అలాగే మిస్ అయ్యి కింద పడింది. మళ్ళీ అది తెచ్చుకున్నానులెండి. సో, అట్లా అన్నీ చెక్ చేసుకొని పెట్టేసుకుంటాను. చూసారు గదా! మా రోజు ఎలా గడిచిపోయిందనేది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. అంతవరకు బాయ్.